నమస్కారం రైతన్నలారా. మన రొయ్యల సాగులో మనం ఎక్కువగా దేని మీద దృష్టి పెడతాం? మంచి కంపెనీ మేత, ఖరీదైన మందులు, కరెంట్ బిల్లులు, మార్కెట్ రేట్లు, వీటి చుట్టూనే మన ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. కానీ అసలు మన లక్షల రూపాయల పెట్టుబడిని మన కంటికి కనిపించకుండా నిశ్శబ్దంగా తినేసే అతిపెద్ద శత్రువు ఎక్కడుందో తెలుసా? అది ఎక్కడో లేదు, సరిగ్గా మన కాళ్ళ కిందే. చెరువు అడుగు బాగానే ఉంది, దాన్నే మనం స్లడ్జ్ అని అంటాం. చాలా మంది రైతులు నీరు రంగు బాగుంది కదా, రొయ్యలు బాగానే ఉన్నాయి కదా అని పై మెరుగులే చూస్తారు. కానీ ఒక ఇల్లు నిలబడాలంటే పునాది ఎంత గట్టిగా ఉండాలో, రొయ్యల సాగులో లాభం రావాలంటే చెరువు బోటం అంత శుభ్రంగా ఉండాలి. రొయ్య తన జీవితంలో 70 నుంచి 90% సమయం అడుగునే గడుపుతుంది. ఆ అడుగు భాగమే విషపూరితం అయితే మనం పైన ఎంత ఖరీదైన మందులు కొట్టినా ప్రయోజనం సున్నా. ఈ రోజు ఈ వీడియోలో అసలు ఈ స్లడ్జ్ ఎందుకు తయారవుతుంది, అది రొయ్యలకు ఎలాంటి జబ్బులు తెస్తుంది, దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయాలను పిన్ టు పిన్ తెలుసుకుందాం. మీరు శ్రద్ధగా వింటే మీ చెరువులో అమోనియా సమస్య, వైట్ గట్ సమస్య సగం తగ్గినట్టే. పదండి వీడియోలోకి వెళ్దాం. రైతన్న నమస్తే, మీ విజయమే మా లక్ష్యం. ఆక్వా మాస్టర్. ముందుగా అసలు ఈ బురద ఎక్కడి నుంచి వస్తుందో క్లియర్ గా తెలుసుకుందాం. ఇది ప్రధానంగా 4 కారణాల వల్ల తయారవుతుంది. మిగిలిపోయిన మేత, అన్ఈటెన్ ఫీడ్. మన రొయ్యలకు వేసే మేతలో అవి తినగా మిగిలిపోయిన ప్రతి పిల్లెట్ అడుగున చేరుతుంది. 1 కిలో మేత కుళ్ళిపోతే అందులోంచి ఎంతో విషం పుడుతుంది. రొయ్యల విసర్జన. రొయ్యలు ఎంత తింటాయో అంత విసర్జిస్తాయి. రొయ్యల సాంద్రత, డెన్సిటీ పెరిగే కొద్దీ అడుగున ఈ వ్యర్థాలు గుట్టలుగా పెరిగిపోతాయి. చనిపోయిన ప్లవకాలు, డెడ్ ప్లాంక్టన్. చెరువులో నీరు పచ్చగా ఉండడానికి మనం ప్లాంక్టన్ పెంచుతాం. ఈ ప్లాంక్టన్ జీవితకాలం అయిపోయాక అది చనిపోయి అడుగున బూడిదలాగా పెరిగిపోతుంది. దీన్నే ల్యాబ్ అని కూడా అంటారు. మట్టి కోత. గట్టుల నుంచి మట్టి కరిగి నీటిలో కలవటం. ఇవన్నీ కలిసి ఒక నల్లటి జిగురు లాంటి పదార్థంగా మారుతాయి. ఇదే స్లడ్జ్. ఇది మామూలు మట్టి కాదు, ఇది బ్యాక్టీరియాకి ఆహారం. ఈ స్లడ్జ్ ఉంటే ఏమవుతుంది అని తేలిగ్గా తీసి పారేయకండి. దీని వల్ల వచ్చే నష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి. విషవాయువులు, టాక్సిక్ గ్యాసెస్. బురద కుళ్ళినప్పుడు అందులోంచి అమోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువులు పుడతాయి. H2S అంటే కుళ్ళిన కోడిగుడ్డు వాసన వస్తుంది. ఇది రొయ్యలకు ఊపిరాడకుండా చేసి ఒక్కోసారి రాత్రికి రాత్రే మొత్తం పంటను తీసేస్తుంది. ఆక్సిజన్ దొంగ, ఆక్సిజన్ కన్జ్యూమర్. ఇది చాలా ముఖ్యం. రొయ్యలకు అందాల్సిన ఆక్సిజన్ ను ఈ బురద లాగేసుకుంటుంది. దీని వల్ల రొయ్యలు ఒత్తిడికి లోనవుతాయి. వ్యాధుల పుట్ట. డిసీజ్ బ్రీడింగ్ గ్రౌండ్. విబ్రియో బ్యాక్టీరియాకి స్లడ్జ్ అంటే మహా ఇష్టం. రొయ్యలకు వచ్చే వైట్ గట్, వైట్ ఫికల్స్, బ్లాక్ గిల్స్ వంటి రోగాలకు ప్రధాన కారణం ఈ బురదలో పెరిగే చెడు బ్యాక్టీరియాని. మౌల్టింగ్ సమస్యలు. అడుగు శుభ్రంగా లేకపోతే రొయ్యలు మౌల్టింగ్ కష్టమవుతుంది. షెల్ గట్టి పడదు. మరి దీన్ని కంట్రోల్ చేయటం ఎలా? నివారణే మందు కంటే మిన్న అంటారు కదా. మొదటిది ఏరేటల్ అమరిక. మీ ఏరేటర్లు నీటిని చిలకరించడమే కాదు, నీటిని ఒక ప్రవాహంలా తిప్పాలి. అన్ని ఏరేటర్లు నీటిని ఒకే దిశలో తిప్పుతూ చెరువులోని వ్యర్థాలన్నిటినీ మధ్యలో ఉన్న గుంట వైపు నెట్టేలా అమర్చుకోవాలి. ఏరేటర్ పొజిషన్ సరిగ్గా లేకపోతే బురద చెరువు నలుమూలలా పేరుకుపోతుంది. రెండోది ఫీడ్ మేనేజ్మెంట్, మేత యాజమాన్యం. చెక్ ట్రైన్ గమనించకుండా గుడ్డిగా మేత వేయకండి. ట్రే ఎత్తినప్పుడు అడుగున నల్లగా ఉంటే మేత తగ్గించండి. మేత వృధా కాకపోతే 50% స్లడ్జ్ తగ్గినట్టే. సరే, అడుగున స్లడ్జ్ చేరింది, ఇప్పుడు దాన్ని బయటకు పంపడం ఎలా? దీనికి 3 బెస్ట్ పద్ధతులు ఉన్నాయి. సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్. ఇది రొయ్యల సాగులో ఒక అద్భుతం. చెరువు మధ్యలో ఒక గుంట ఏర్పాటు చేసి పైప్ లైన్ ద్వారా బయటకు కనెక్షన్ ఇవ్వాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక 10 నిమిషాలు మోటార్ ఆన్ చేస్తే సెంటర్ లో బ్లాక్ వాటర్ బయటకు పోతుంది. ఇది ఖర్చు లేని పని, కానీ ఫలితం అద్భుతంగా ఉంటుంది. మెథడ్ 2, స్లడ్జ్ పంప్స్, సెక్షన్ పంప్స్. సెంట్రల్ డ్రైనేజ్ లేని వారు కనీసం 15 నుంచి 20 రోజులకు ఒకసారి స్లడ్జ్ మోటార్లతో అడుగున ఉన్న బురదను బయటకు లాగించాలి. మెథడ్ నంబర్ 3, బయో రెమిడేషన్, ప్రొబయోటిక్స్. ఇది చాలా ముఖ్యం. మనం పైన నీటి కోసం వాడే మందులు కాకుండా సాయిల్ ప్రొబయోటిక్స్ వాడాలి. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా వేస్ట్ ఈటింగ్ బ్యాక్టీరియా అడుగుకు వెళ్లి అక్కడ ఉన్న బురదను ఆహారంగా తీసుకుని దాన్ని మంచి మట్టిగా మారుస్తాయి. దీని వల్ల గ్యాస్ రావటం తగ్గుతుంది. దీన్ని ఇసుకలో కలిపి చల్లితే నేరుగా అడుగుకు చేరుతుంది. గ్యాస్ అండ్ స్లడ్జ్ నివారణకు 3 మొనగాళ్ళు: జియోలైట్, ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా మరియు సాయిల్ ప్రొబయోటిక్స్. ఎలా ఎంచుకోవాలి, ఏది ఎప్పుడు వాడాలి, బెస్ట్ క్వాలిటీని ఎలా గుర్తించాలి, నిమిషాల్లో క్లియర్ గా తెలుసుకుందాం. మొదటి ఆయుధం జియోలైట్. ఇది ఒక స్పాంజ్ లాంటిది. ఇది అమోనియాను తగ్గించడానికి ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడు వాడాలి? గ్యాస్ బుడగలు బాగా వస్తున్నప్పుడు వెంటనే జియోలైట్ వాడాలి. ఇది గ్యాస్ ను పీల్చుకుంటుంది. సెలక్షన్ టిప్. ఎలా సెలక్షన్ చేసుకోవాలి? మార్కెట్ లో ఏ జియోలైట్ పడితే అది కొనకండి. ప్యాకెట్ మీద CEC, క్యాటయన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అని ఉంటుంది. ఆ వాల్యూ గమనించండి. ఏ కంపెనీ జియోలైట్ కి అయితే CEC వాల్యూ ఎక్కువగా ఉంటుందో కనీసం 150 నుంచి 200 పైన అది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది.
ఇస్తుంది. రెండవది ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా పిఎస్బి. నార్మల్ గా దీన్ని మనం పిఎస్ అని పిలుస్తాం. దీన్నే మనం ఎర్ర నీరు అని కూడా అనవచ్చు. ఇది రొయ్యల చెరువులో వచ్చే కుళ్ళిన కోడిగుడ్డు వాసన H2S గ్యాస్ కు బెస్ట్ మందు. దీని స్పెషల్ ఏంటి? ఇది సూర్యరశ్మి సన్లైట్ ఉన్నప్పుడే బాగా పనిచేస్తుంది. ఇది విషపూరితమైన H2S గ్యాస్ ను ఆహారంగా తీసుకుంటుంది. వాడే పద్ధతి దీని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎండ బాగా ఉన్నప్పుడు వాడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నైట్రైట్ సమస్య కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మంచి ముదురు ఎరుపు రంగు డార్క్ రెడ్ పింక్ ఉన్న కలర్ ని ఎంచుకోండి. మూడవది మరియు అత్యంత ముఖ్యమైనది సాయిల్ probiotics. జియోలైట్ గ్యాస్ లాగితే ఈ probiotic అసలు గ్యాస్ పుట్టించే బురదనే తినేస్తాయి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సెలక్షన్ టిప్. మీరు కొనే ప్యాకెట్ వెనుక కాంపోజిషన్ చూడండి. అందులో బ్యాసిల్లస్ సబ్టిల్లస్, బ్యాసిల్లస్ లిచెనిఫార్మిస్ మరియు పారాకోకస్ వంటి బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఇవి మాత్రమే స్లడ్జ్ కరిగించగలవు. CFU కాలనీ ఫార్మింగ్ యూనిట్ చెక్ చేసుకోండి. ఏదైతే మంచి కాలనీ ఫార్మింగ్ యూనిట్ మంచి CFU ఇస్తారో దాన్ని మాత్రమే వాడుకోండి. ముఖ్య గమనిక, వాటర్ probiotics వేరు, సాయిల్ probiotics వేరు. అడుగు బాగుండాలంటే సాయిల్ probiotics ని ఇసుకలో కలిపి చెరువంతా చల్లండి. అప్పుడే అది నేరుగా అడుగుకు చేరుతుంది. సో ఫ్రెండ్స్, గ్యాస్ వస్తే జియోలైట్, H2S వాసన వస్తే ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా PSB ఆర్ PS, స్లడ్జ్ తగ్గాలంటే సాయిల్ probiotics. ఈ మూడింటిని తెలివిగా వాడితే మీ చెరువు సేఫ్ జోన్ లో ఉంటుంది. మీ చెరువు కండిషన్ కి ఏ బ్రాండ్ వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అని సందేహంగా ఉంటే మన ఆక్వా మాస్టర్ ని సంప్రదించండి. సరైన సలహా మీ పెట్టుబడిని కాపాడుతుంది. చివరగా రైతులకు నా ముఖ్యమైన మనవి, ప్రతి చెరువు ఒకేలా ఉండదు. పక్క రైతు వాడిన మందు మనం వాడకూడదు. మీ చెరువులో ఉప్పు శాతం, pH, రొయ్యల సైజును బట్టి జియోలైట్ ఎంత వాడాలి, ఏ రకమైన probiotic స్ట్రెయిన్స్ వాడాలి అనేది మారుతూ ఉంటుంది. అందుకే సొంత వైద్యం కంటే నిపుణుల సలహా ఎంతో మేలు. మీ చెరువు సమస్యకు సరైన డోసేజ్ తెలుసుకోవడానికి మన ఆక్వా మాస్టర్ ని సంప్రదించండి. మీ చెరువు ఫోటోలు లేదా వివరాలు ఆక్వా మాస్టర్ కి పంపితే మా ఎక్స్పర్ట్స్ పరిశీలించి తక్కువ ఖర్చులో బెస్ట్ సొల్యూషన్ ఇస్తారు. గుర్తుంచుకోండి, సరైన సమయంలో తీసుకున్న సరైన సలహా లక్షల రూపాయల పంటను కాపాడుతుంది. చివరగా ఒక చిన్న మాట, రైతు సోదరులారా, ఈ నీటిని చూసి రొయ్య బాగుందనుకుంటున్నారా? అక్కడే మీరు పొరపాటు చేస్తున్నారు. పై నీరు మాయం చేస్తుంది, కానీ అడుగు మట్టి మాత్రమే నిజం చెబుతుంది. మనం బస్తాలకు బస్తాలు మేత చల్లుతాం, కానీ గుర్తుంచుకోండి, మేత బస్తాలు లెక్క పెట్టడం గొప్ప కాదు, ఖాళీ అయిన ట్రేలు లెక్క పెట్టడమే అసలైన సక్సెస్. రొయ్యలకి మేత వేయటం మీ బాధ్యత అయితే అది తిందో లేదో చెప్పే చెక్ ట్రేనే నీ భవిష్యత్. రొయ్య బతకాలంటే నీరు బాగుండాలి, కానీ రొయ్య ఎదగాలంటే మాత్రం అడుగు సాయిల్ బాగుండాలి. కాబట్టి నీటి రంగును కాదు, మీ చెరువు అడుగు భాగాన్ని నమ్మండి. ట్రేని గమనించండి, లాభాలను పొందండి. మీరు రోజుకి కేవలం ఒక 10 నుండి 15 నిమిషాలు కేటాయించి సెంట్రల్ డ్రైనేజ్ క్లీన్ చేసుకోవటం, చెక్ ట్రే అడుగు భాగం పరిశీలించటం, ఏరేటర్లు సరిగ్గా తిరుగుతున్నాయో లేదో చూసుకోవటం చేస్తే లక్షల ఖర్చు తగ్గుతుంది. పంట చేతికి బలంగా వస్తుంది. జర ఆగండి రైతన్న, మేత వేశాక చెక్ ట్రే చూడకుండా ఇంటికి వెళ్ళిపోతారా ఏంటి? వెళ్ళరు కదా. మరి వీడియో చూసాక లైక్ కొట్టకుండా వెళ్ళిపోతే ఎలా? మనం చెక్ ట్రే పైకి లేపగానే రొయ్య దడేలమని నీళ్ళలోకి జంప్ అయినట్టు అలా ఎస్కేప్ అయిపోతే ఎలా? ఒక లైక్ వేసుకోండి, అది మా ఛానల్ కి మినరల్ ఇచ్చినట్టు. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, మేము చెక్ ట్రే చూసుకున్నట్టు. జ్ఞానాన్ని దాచుకోకూడదు, పంచుకోవాలి. మంచి పంట చేతికి వస్తే స్వీట్స్ ఎలా పంచుతామో ఆ మంచి వీడియోను కూడా మీ తోటి రైతులకు అలాగే షేర్ చేయండి. ఇక అసలైన మ్యాటర్, ఈ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే గంట సింబల్ ని గట్టిగా కొట్టండి. అప్పుడే మా వీడియో నోటిఫికేషన్ మీ చెరువు దగ్గర జనరేటర్ మోగినట్టు మీ ఫోన్ లో మోగుతుంది. లేకపోతే మా వీడియో ఆక్సిజన్ అందక ఆగిపోద్ది సుమి. వెంటనే ఫాలో అవ్వండి, కలిసి సాగు చేద్దాం. ఆల్ ది బెస్ట్ రైతన్న. మీ సాగు లాభసాటిగా ఉండాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని, మార్కెట్ రేటు మీకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ త్వరలోనే మరో కొత్త టాపిక్ తో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు. ఆక్వా మాస్టర్, మీ విజయమే మా లక్ష్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.